ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత. అయితే మనకి గీత యందు నిషేధింపబడినటువంటి ఆచార విచారాలు ఎన్ని రకాలు? సాధకుడైనటువంటి సాధకుడు ఎవరు? భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని కోరేటువంటి వాడు సవ్యమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి, కానీ అపసవ్యమైనటువంటి మార్గంలో వాడు అనుసరించకూడదు. అలా అనుసరించినట్లయితే లక్ష్యాన్ని చేరడు. అంతేకాదు, వాని యొక్క శాంతి లేనటువంటి చిత్తముతో కూడుకొని వాని యొక్క పయనించేటువంటి సమయంలో రకరకాలైనటువంటి అవస్థలను కూడా పడవలసి ఉంటుంది. అంతేకాదు, సాంసారికమైనటువంటి క్లేశాలకు, అంటే మళ్ళీ ఈ యొక్క జనన మరణ ప్రవాహమైనటువంటి ఈ సముద్రమునందు పడవలసి రావచ్చు. కాబట్టి మనకు పరమాత్మ కొన్ని దురాచారాలను గురించి తెలియజేశారు. వాటిని ఆ ముముక్షువులు అనేటువంటి వారు ఎప్పటికీ కూడా దానిని అనుసరించకూడదు అనేటువంటి విషయాలను తీవ్రతరంగా హెచ్చరిక చేశారు. వారిని తెలుసుకోవడమే సాధకుడికి అత్యవసరం. కాబట్టి వాటిని గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. ఏంటవి? ఈ 6 రకాలైనటువంటి దురాచారాలు అంటే కామ్యబుద్ధితో యజ్ఞాదులను ఆచరించడం. రెండవది అకర్మణత్వం, అంటే ఏ పని చేయకుండా ఊరకనే ఉండడం. మూడవది నాస్తిక మతం. నాలుగవది భౌతికవాదం. ఐదవది శరీర క్లేశదాయకమైన, శరీరానికి కష్టాన్ని కలిగింపజేసేటువంటి డాంబికమైనటువంటి తపస్సు. ఆరోది మిథ్యాచారము అనేటువంటి ఈ 6 విషయాల పట్ల కూడా మోక్షము పొందాలి, పరమాత్మ తత్వాన్ని గురించి తెలియాలి అనేటువంటి ముముక్షువులు కడు జాగరూకులుగా ఉండాలి. వాటిని ఈ 6 కూడా దరికి చేర్చకూడదు అనే కదా గీత యందు బోధించబడింది. కాబట్టి వాటిని గురించి మళ్ళీ కూడా మనం ఒక్కొక్క దానిని గురించి కూడా సంక్షేపంగా వివరించుకుందాం. ఎలాగంటే, ఇప్పుడు సకామ యజ్ఞాది కర్మలు అన్నప్పుడు కామ్యబుద్ధితో యజ్ఞాదులను ఆచరించడం, కోరికతో యజ్ఞాలను ఆచరించడం అని చెబుతూ, అంటే విషయభోగాలకు పరమార్థ జీవనానికి కూడా పొత్తు కుదురుతుందా? కుదరదు. ఎలాగంటే, విషయభోగాలను అనుభవించేటువంటి వాడు పారమార్థికమైనటువంటి జీవనాన్ని కోరడు. పారమార్థికమైనటువంటి చింతన చేసేటువంటి వాడు ఈ దృశ్యమాన జగత్తు యొక్క అనుభవాలకు, ఆ యొక్క భోగాలకు వాడు ఆశపడడు. అంటే ఇక్కడ మనకి ఏమని అర్థమవుతుంది? విషయభోగాలకి పరమార్థ జీవనానికి ఎప్పటికీ కూడా పొత్తు అనేటువంటిది కుదరదు. అంటే ఒకదానికొకటి చుక్కెదురే కదా. ఎలాగంటే, భోగాసక్తి కలిగినటువంటి వాడు దృశ్యమాన జగత్తులో ఉన్నటువంటి విషయాల పట్ల, భోగము అనుభవాలను పట్ల కోరిక కలిగినటువంటి వాడు మోక్షాన్ని ఎప్పటికీ కూడా పొందలేడు కదా. వాడికి మోహం ఉంటేనే వాడు లోకమునందు చరించి అది స్థిరమని భావించి దాని యందు అనురక్తుడై, దానికి లాలసుడై ఆ విధమైనటువంటి కోరికలను అనుభవిస్తూ ఆ వచ్చేటువంటి సుఖ దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఎప్పటికీ కూడా మోహాన్ని నశింపజేసుకోలేడు కదా. అటువంటి వాడు, మోహం నశించినటువంటి వాడు మోక్షాన్ని ఎప్పటికైనా పొందుతాడా? లేదు కదా. అలాగనే ఇహలోక భోగమైనప్పటికీ, పరలోక భోగమైనప్పటికీ, ఇహలోక భోగము అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే ఉన్నతంగా, ఉత్కృష్టంగా ఉండాలి. ఏది? ఇప్పుడు మనకు 2 లక్షలు ఉన్నవి, అది 20 లక్షలు కావాలి. లేదు, 20 లక్షలు ఉన్నవి, అవి 2 కోట్లు కావాలి. ఈ 2 కోట్లు ఉన్నవి 2,000 కోట్లు కావాలి. ఈ విధమైనటువంటి దానితోటి పదవులను ఆశిస్తాం, పెద్ద పెద్ద ఉద్యోగాలను ఆశిస్తాం. పని పాటు లేకుండా కూడా విదేశాలకు పయనమవ్వాలని చూస్తాము. అనేక రకాలైనటువంటి వస్తువు సముదాయాన్ని చేకూర్చుకుంటాము. ఇటువంటిదంతా కూడా కూడుకున్నటువంటిదే సుఖము అని భావిస్తాడు.
ఆ భావించినటువంటి తినే పదార్థాలు, ధరించేటువంటి వస్తువులు వీటన్నింటితో కూడా సమన్వితమైనటువంటి ఏ యొక్క అనుభవయోగ్యమైనటువంటి భోగమైతే ఉన్నదో అదే ఇహలోక భోగము. అంటే వాడు కోరుకున్నటువంటి ఫలితం, ఆ ఫలితాన్ని ఆశించి కోరినటువంటి కర్మల కోసం, ఆ యొక్క స్థితిని పొందడం కోసం వాడు చేసేటువంటి కర్మలు. అంతేకాదు పరలోక భోగమైనప్పటికీ కూడా, పరలోక భోగము అంటే ఈ యొక్క మానవ జాతే కాకుండా మనకు 3 లోకాలు, త్రిలోకాలు చెప్తూ ఉన్నారు కదా. ఏంటది అంటే స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళలోకము అని కదా చెప్పబడింది. ఇక్కడ రాక్షసుల కంటే మనుషులు ఒకంత నయం అనుకొని మేము మానవులము, మంచి చెడు మిశ్రితమైనటువంటి మానవలోకం మర్త్యలోకము. అయితే ఈ మర్త్యలోకంలో దేవతల చేత ప్రసాదింపబడే వారి యొక్క అనుగ్రహానికి, కరుణకి నోచుకున్నటువంటి సుఖభోగాలు మాత్రమే మేము అనుసరిస్తూ ఉన్నాం. అయితే దేవతలు ఇంతకంటే కూడా అమోఘమైన, అపారవారమైనటువంటి సంపదను, సుఖాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఎల్లప్పటికీ కూడా మార్పులు చేర్పులు లేనటువంటి శరీరాలు. అంటే ఆ శరీరం బాల్యం ఉండదు, ముసలితనం ఉండదు, రోగాలు రోష్టులు ఉండవు, నిత్య యవనంతో ఉంటారు. ఎంతవరకు? వారి యొక్క పుణ్యం క్షీణించేటంత వరకు. వారు విషయభోగాలు అనుభవిస్తారు ఎంతవరకు? వారి పుణ్యం క్షీణించేటంత వరకు. ఆ పుణ్యం క్షీణించిందా మళ్ళీ వచ్చి భూమి మీద పడవలసింది. కాబట్టి పరలోక భోగమైనప్పటికీ కూడా, పరలోకంలో అంటే దివ్యమైనటువంటి ఆ ఇంద్రాది దేవతలు, అష్టదిక్కులు, ఆ ఇంద్రసభ, ఆ అప్సరసలతో ఉన్నటువంటి ఆ ఆనందం, ఇదంతా కూడా ఇంతకంటే ఘనమైనది. కాబట్టి ఆ సుఖాన్ని నేను పొందాలి అని వాడు ఈ మానవ శరీరంతో అనేక కోరికలతో కూడుకొని అనేక కర్మలను చేస్తూ ఉంటాడు. అది సకామ యజ్ఞాది కర్మలు. అంటే కోరికతో కూడుకొని అనేక క్రియలు, యజ్ఞాలు అనేటువంటివి చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఇహలోక సంబంధమైనదైనా లేదా పరలోక సంబంధమైన సుఖమైన భోగమైన ఈ రెండు కూడా ఒకటే. ఎందుకంటే జీవుని యొక్క ఆధ్యాత్మిక పతనానికి కారణత్వాన్ని వహించడంలో రెండు కూడా సమానమే కదా. ఎందుకు అంటే వానికి అక్కడ కోరిక అనేటువంటిది నశించాలి. ఏ వాసనలైతే పురోధి చేసుకొని శరీర పరంపరలను కొని పోగొట్టుకుంటూ ఉన్నటువంటి జీవునికి ఒకానొక శుభ సమయంలో శుభకారకమైనటువంటి వానికి ఆలోచన పరమాత్మ తత్వము స్థిరమైనది, దానిని పొందాలి అని కలిగినటువంటి శుభకరమైనటువంటి కోరికను ఛేదించి వేయడానికి ఇహలోక భోగమైన పరలోక భోగమైన రెండు ఒకటి. అంటే ఆధ్యాత్మికంగా పయనించేటువంటి వానిని పతనం చేయటానికి ఈ రెండు కూడా కారణమే అవుతాయి. అంటే అక్కడ ఇహ సంబంధమైన పర సంబంధమైన భోగాలు రెండు ఒకటే అని చెబుతూ, అయితే మరి ఇహానికంటే పరం కొంత బాగోదా అంటే కొంత బాగుండవచ్చు. ఏది మరీ భేదవానికి ధనవంతునికి ఉన్న తేడాలాగానే ఇక్కడ ఉన్నటువంటి ధనవంతునికి ఆ దేవతల యొక్క సుఖానికి కొద్దిపాటి తేడా ఉంటుందే కానీ అవే ఇంద్రియాలు, అవే కోరికలు, అవే అనుభవాలు, అవే పాపపుణ్యాలతో కూడినటువంటి క్రియలు, దేహ పరంపరలు. కాబట్టి ఇక్కడ ఏమైనా ప్రయోజనం ఉన్నదా? వాడు పారమార్థిక చింతన చేసే పరమాత్మ తత్వాన్ని పొందేటంత వరకు, వాని యొక్క శరీర పరంపరలు శాశ్వతంగా కూడా సమసిపోయేటంత వరకు కూడా చేసేటువంటి ప్రయోజనానికి ఈ రెండు సహకరించవు. ఇహ సంబంధమైన భోగమైన పర సంబంధమైన భోగమైన. అందుకే మనకి ఏమని చెప్తూ ఉన్నారు అంటే క్షీణే పుణ్యే మధ్యలోకం విసంతి అన్నట్లుగానే ఎప్పుడైతే దేవతల యొక్క పుణ్యం నశించిపోతుందో, నశించి అంటే అనుభవిస్తే, ఇప్పుడు మనం దాచుకున్నటువంటి సొమ్మును కూర్చొని వాడుకుంటూ ఉన్నాం, కొంతకాలానికి దాచుకున్నటువంటి సొమ్ము అయిపోతుంది. మనం ఏదైనా క్రియ చేస్తేనే క్రియ ఫలితంగా వచ్చినటువంటి సొమ్ముతోనే మన శరీరం అనేటువంటిది పోషింపబడుతుంది. అలాగనే అంటే అక్కడ పుణ్యం మనకి డబ్బు ఉండగానే మళ్ళీ సంపాదిస్తూ ఉంటే శరీరం పోయేటంత వరకు ఒకవేళ ఉపయోగపడవచ్చు. శరీరం మళ్ళీ
ఏ విధంగా వృద్ధాప్యము రోగము వచ్చినప్పుడు కూడా పోషింపబడేటువంటి అవకాశం వాడు సత్తువులో ఉన్నప్పుడు బోలెడంతా సంపాదించుకున్నప్పుడు. అలాగననే ఇక్కడ చేసుకున్నటువంటి మిక్కుటమైన పుణ్యం కొద్దీ వానికి శరీరం దేవతా శరీరం వచ్చింది. వాడు ఏం చేస్తాడు, అక్కడ అనుభవిస్తాడు. ఇక అక్కడ పాప పుణ్యాల ప్రస్తావన ఉండదు. చేసినటువంటి పుణ్య ఫలితం కొద్దీ వానికి దివ్యమైనటువంటి దేహం వచ్చింది. దేహం అయితే ఉన్నది, ఆ దేహము కొన్ని వాతావరణ మార్పులకు లోబడకుండా నిత్య నూతన యవనంగా ఉన్నట్లుగా ఉన్నా కూడా వాని యొక్క పుణ్యం అనేటువంటిది వాడగా అయిపోతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే అయిపోయి పూర్తి నశించిపోయిందో వాడేంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, వాడు వచ్చి మళ్ళీ మానవలోకంలో భూమి మీద పడిపోతాడు. అలాగే భోగానుభవము చేత ఎవడైతే ఆ యొక్క పుణ్యలోకాలను పొందినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భోగాలను అనుభవించినప్పటికీ కూడా ఆ పుణ్యం అనేటువంటిది నశించిపోయిందా, స్వర్గం నుండి కిందపడి మళ్ళా కూడా భూలోకంలో మళ్ళీ అప్పుడు మళ్ళీ ఆధ్యాత్మిక రంగంలో మళ్ళీ అడుగు పెట్టాల్సిందే. దేహం కంటే ఆ దేహం కూడా ఏమంత గొప్పది, అది దేహమే ఇది దేహమే. కానీ శాశ్వతమైన పరవస్తు స్వరూపమైన పరమాత్మ పదాన్ని మనం పొందగలిగామా? లేదు. అది పొందాలి అంటే మళ్ళీ మొట్టమొదట వానమాల మొదలు పెట్టవలసింది. ఆధ్యాత్మిక రంగంలో మళ్ళీ మొట్టమొదట తన యొక్క శ్రీకారం అనేటువంటిది ఓ నమః శివాయ సిద్ధం నమః అనేటువంటిది చిన్నపిల్లలకు అక్షరాభ్యాసంలో చేసినట్లుగానే ఈ యొక్క ఆధ్యాత్మ రంగం నందు వాడు మళ్ళీ కూడా దివ్యలోకము నుండి పడిపోయినటువంటి శరీరమే అయినా భూలోకంలో మళ్ళీ కూడా మనిషిగా వాడు జనించిన ఆధ్యాత్మిక రంగంలో వాడు మొట్టమొదట ప్రారంభ స్థితిలో ప్రారంభించాల్సింది. కాబట్టి ఇక్కడ జనన మరణాలకు జీవుని యొక్క రాకపోకలకు అంటే రావడము పోవడము, జీవుని యొక్క రాకపోకలు అంటే దేహాలను ధరించడమే కదా. దీని వలన గతాగతాలకు కూడా జరిగిపోయినటువంటి దానికి జరగబోయేటువంటి దానికి కూడా అలవాటు పడినటువంటి ఆలవాలమైన నిలయమైనటువంటి కామ్యకర్మలను స్వర్గభోగాలు కానీ అంటే స్వర్గంలో ఉన్నటువంటి అనుభవాలతో పుట్టినటువంటి ఈ యొక్క సకామ యజ్ఞ యాగాదులను వాటిని పొందాలి అని చేసేటువంటి ఈ యజ్ఞాలు కానీ యాగాదులు కానీ పుణ్య తీర్థాలు సేవించడం కానీ మరి పుణ్యక్షేత్రాలు సందర్శించడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ దీనజనులను ఉద్ధరించడం కానీ అనేక యజ్ఞాలు క్రతువులు హోమాలు మరి వ్రతాలు అనేటువంటివి ఎన్ని ఆచరించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ వాటినన్నింటినీ కూడా నిషేధం చేశారు గీత యందు. ఎందుకు అంటే జీవుని యొక్క మోక్షప్రాప్తి కోసం వాడు ఆత్యంతికమైనటువంటి దుఃఖరాహిత్యానికి అడ్డుగా ఉండే ఏ క్రియ అయినా సరే అది స్వర్గభోగమే అవుగాక లేదా భూలోకంలో ఉన్నటువంటి సంబంధమైనటువంటి భోగమే సుఖమే అవుగాక లేదు పాతాళ లోకంలో ఉన్నటువంటి సుఖభోగమే అయితే అయ్యుండుగాక. ఇవన్నీ కూడా నిషిద్ధమే, ఇవన్నీ కూడా పనికిరానివే, ప్రయోజన శూన్యమే. దేనికి? మోక్షాన్ని ప్రాప్తింపజేయాలి అంటే మోక్షాన్ని ప్రాప్తింపజేసుకోవాలి అంటే శాశ్వతమైనటువంటి దుఃఖరాహిత్యం, దుఃఖము శాశ్వతంగా నశించిపోవాలి అంటే అడ్డుగా ఉండేటువంటి ఏ క్రియ అయినా కూడా మరి ఈ స్వర్గమే అయినా భూలోకమే అయినా పాతాళ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇవన్నీ ఏవి పనికిరావు. ఇవన్నీ కూడా అడ్డమే. ఎలాగంటే మనస్సు కోరికలతో నిండిపోయి ఉంటుంది కదా, అలా నిండిపోయి బహిర్ముఖంగా పరిగెడుతూ ఉంటుంది. ఏది? దృశ్యమాన జగత్తు వైపే పరిగెడుతూ ఉంటుంది. ఎందుకు? కోరికలతో నిండిపోయింది. నేను అది పొందాలి, నాకు అది ఇష్టము, నేను దీన్ని పొందలేకపోతున్నాను అనేటువంటి ఆతృత ఆరాటాలతోటి వాడు బహిర్ముఖంగా పరిగెడుతూ ఉన్నప్పుడు ఇంకా వానికి ధ్యాన విషయమునందు అంటే ఎప్పుడన్నా నేను ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి, నేను కూడా పారమార్థిక చింత చేయాలి అని ఆలోచన చేసినటువంటి వాడు ధ్యానం చేయాలి అని కూర్చుంటాడు. ఆ ధ్యానం చేసేటువంటి సమయంలో వాని యొక్క మనసు ఆత్మయందు నిలకడను స్థిరత్వాన్ని పొందుతుందా? ఎప్పటికీ పొందదు. ఎందుకు? అది బహిర్ముఖంగా జగత్ వైపు పరిగెడుతూ ఉన్నది కదా. కాబట్టి ఇక్కడ మనస్సు అనేటువంటిది ఆత్మయందు
ఎప్పటిదాకా అయితే స్థిరపడదో అప్పటిదాకా మోక్షము అనేటువంటిది లభించదు. అంటే మనస్సు ఆత్మయందు గనక స్థిరపడలేదనుకో మోక్షము అనేటువంటిది ఏ కాలంలో కూడా లభించదు. కాబట్టి గీతాచార్యులైనటువంటి పరమాత్మ స్వర్గ సుఖాల కోసం అర్రులు జాచేటువంటి జనులను చూసి వారిని ఏమంటున్నాడు అంటే ఇహ సంబంధమైన కోరికలను కోరేవారు కొంతమంది అయితే, కొంతమంది స్వర్గ సుఖాలను కోరేటువంటి వారైతే, ఆ కోరికల కోసం వెంపర్లాడేటువంటి అర్రులు జాసేటువంటి జనులను చూసి వాళ్ళని గురించి ఏమన్నాడు, అవిపశ్చితులు అని చెప్పాడు. అంటే వారికంటే అవివేకులు లేరు, వారికంటే అల్పమైనటువంటి బుద్ధి కలిగిన వారు లేరు. అంటే వారు ఎటువంటి వారు, అవివేకులు, అల్పబుద్ధి కలిగినటువంటి వారు అని సంబోధన చేసి వారి యొక్క చర్యలను బహిర్ముఖంగా పరిగెత్తేటువంటి విషయాలను పూర్తిగా ఖండించారు. అంతేకాదు ఇక్కడ ఏ విధంగా అంటే ఈ భగవద్గీత యందు 2వ అధ్యాయంలో మరి అంటే సాంఖ్యయోగంలో మనకి ఇటువంటి భావాన్ని గురించి వ్యక్తీకరించబడింది. అది ఎలాంటిదంటే కామాత్మానః స్వర్గపర జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం సమాధౌన విధీయతే. కాబట్టి క్రియాబాహుల్యంతో కూడి ఏ విధంగా ఎన్ని క్రియలు అంటే అనేకమైనటువంటి క్రియలు, ఆ క్రియలతో కూడుకొని అనేక రకాలైన చంచలముతో చపలత్వముతో కూడినటువంటి బుద్ధితో అటువంటి విక్షేపజనకమై ఉన్నటువంటి చిత్తానికి, ఆ చిత్తం యొక్క చపలత్వానికి, చాంచల్యానికి, చంచలత్వానికి కారణభూతమై అవుతాయి కదా ఈ సకామ యజ్ఞాలు. అంటే ఆ చిత్తము ఏది కోరితే అది, నేను రాబోయేటువంటి శరీరంతో నేను అలా చేసే ఈ త్రిశంకుడు అనేటువంటి వాడు మధ్యలో అటు ఇంద్రుని యొక్క అమరలోకము కాదు, భూలోకము కాదు, మధ్యలో త్రిశంకు తల క్రిందులుగా వ్రేలాడుతూ ఉండబడినటువంటి త్రిశంకు స్వర్గాన్ని ఏర్పాటు చేయించుకున్నట్లుగానే చిత్త చాంచల్యానికి లోబడినటువంటి ఈ కారణభూతనమైనటువంటి అంటే ఈ చిత్తము అనేటువంటిది స్థిరంగా ఉండదు, చపలత్వంతో ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే ఈ సకామ యజ్ఞాలు. అంటే నేను ఈ యజ్ఞం చేస్తే నేను అనుకున్న కోరికను పొందుతాను, నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తే నేను అనుకున్నటువంటి ఫలితాన్ని పొందుతాను, నేను ఈ యొక్క యాగాన్ని అనుసరించాననుకో, ఇంతమందిని నేను పోషించాననుకో, ఇంతమందికి అన్నదానం చేశాననుకో, ఇంతమందికి నేను ధనదానం చేశాననుకో, ఇదిగో దీని ప్రకారం నేను ఇదిగో ఇటువంటి భోగాలను నేను పొందుతాను అని కోరికతో కూడినటువంటి క్రియలను ఆచరించడం కంటే కూడా మోక్షాన్ని కలిగించేటువంటి జపయజ్ఞం చేయు. ఏ విధంగా సాధకుడు చేయవలసిందేంటి, వాడు చేసేటువంటిది కూడా యజ్ఞమే. ఏ యజ్ఞం, జపయజ్ఞం. ఏ జపము, మంత్రజపము. ఏ మంత్రము, తనను ఉద్ధరించేటువంటి మంత్రము, తనను రక్షించేటువంటి మంత్రము. అంతేకాదు ఆ జపయజ్ఞము కానీ స్వాధ్యాయ యజ్ఞము అంటే తాను ఏ యొక్క సత్శాస్త్రాన్ని, సత్తును గురించి, శాశ్వతత్వాన్ని గురించి, సత్యాన్ని గురించి తెలియజేసేటువంటి ఏ యొక్క మరి శాస్త్రము ఉంటుందో దానిని అధ్యయనం చేయాలి. అది కూడా వారికి యజ్ఞమాత్రంగా చేయాలి. అంతేకాదు ఈ యొక్క అంటే ఈ జపయజ్ఞం ద్వారా, ఈ శాస్త్ర అధ్యయనాదుల ద్వారా వానికి ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. నిరంతరం కూడా నీకు ఉత్పన్నమైనటువంటి జ్ఞానమునందే నీవు పరిడివిల్లు. ఆ జ్ఞానాన్ని ఇంకా నీవు బ్రహ్మానుసంధానం ద్వారా గీతాచార్యులైనటువంటి పరమాత్మ ఉపదేశము చేసినటువంటి ప్రకారంగా ఏ యొక్క దృశ్యమాన జగత్తు పట్ల నీవు విరక్తి కలిగి ఉన్నావో సత్య వస్తువునందు నీవు స్థిరత కలిగి ఉంటావు. అటువంటి జ్ఞానయజ్ఞము మొదలైనటువంటివి ఎందుకు ఆచరించకూడదు?
మరి ఏ విధంగా చిత్తము చంచలం జరిగినటువంటి ఈ యొక్క కోరికలతో కూడినటువంటి యజ్ఞాలను అనుసరించి అనేక ఉత్తరోత్తర కూడా శరీరాలను ధరించాలి, వదలాలి, ఇంతకంటే ఉన్నతమైన అనేటువంటి దేహాలను పొందాలని కోరేటువంటి విషయాలను ఆచరించడం కంటే మోక్షాన్ని ప్రసాదించే జపయజ్ఞము చేయు, మరి సత్శాస్త్రాన్ని అధ్యయనం చేయు, జ్ఞానాన్ని అభివృద్ధి చేయు, వీటి యందు ఇటువంటి మొదలైనటువంటి ఈ సత్తునందు ప్రవేశపెట్టబడి స్థిరపడేటువంటి విషయాల యందు ఎందుకు ఆచరించకూడదు అని ఈ గీత యందు భగవానుడు ప్రశ్న చేస్తూ ఉన్నారు. కాబట్టి ముముక్షువు అయినటువంటి వాడు ఆ సకామ కర్మల జోలికి పోవద్దు. సకామము అంటే కోరికలను తీర్చుకునే నిమిత్తం చేసేటువంటి కర్మలు, ఆ కర్మల జోలికి పోవద్దు. ఒకవేళ ఒక కర్మ చేయవలసి వస్తే కోరిక లేకుండా కర్మ చేయు అని చెబుతూ అటువంటి కోరికలతో కూడినటువంటి ఫలితాన్ని ఆశించినటువంటి కర్మల జోలికి పోకుండా ఈ గీత యందు తెలుపబడినటువంటి చక్కని ఏమి తెలియజేశారు? నిష్కామ యజ్ఞాలనే ఆశ్రయించు, దానివల్ల నీవు తరిస్తావు. అలా ఆశ్రయించి తరించడమే కదా శ్రేయస్కరము. నిష్కామ యజ్ఞాలు, నీవు కోరిక లేకుండా కర్మలు చేయు, దాని ద్వారా నీకు జ్ఞానము అనేది ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నమైనటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించి తరించావనుకో, అంతకంటే శ్రేయస్కరమైనది మరొకటి ఉన్నదా? లేదు కదా అని చెబుతూ, అంటే ఇక్కడ మనకి కామ్యబుద్ధితో యజ్ఞాదులను ఆచరించడం అనేటువంటిది దానిని గురించి ఈ విధంగా గీతాచార్యులు తెలియజేసి, ఇంకా కూడా కోరిక లేనటువంటి యజ్ఞాలను ఆశ్రయించావనుకో నీవు తరిస్తావు, అంతకంటే గొప్పదైనటువంటి విషయం లేదు అని చెబుతూ, రెండవది అయినటువంటి అకర్మణత్వము అంటే ఏ పని చేయకుండా ఉండడం, ఊరకనే ఉండడం. ఏ విధంగా? ఏ కర్మ కూడా చేయకుండా ఊరకనే ఉన్నట్లయితే అది చాలా గొప్ప స్థితి అని కొందరు తలుస్తూ ఉంటారు. ఎందుకు? నేనేమి అంటుకోవడం లేదు, నేనేమి ముట్టుకోవడం లేదు, నేను దేనికి సంబంధించినటువంటి వాడని కాను అని ఆధ్యాత్మ శాస్త్రంలో ఆధ్యాత్మ విజయందు ప్రముఖులు, మహనీయులు, గొప్పవారు, ఋషులు చెప్పినటువంటి విషయాలను కొందరు వినుకలి చేత అది పట్టుకునే దాని ప్రకారం ఏ క్రియ చేయకుండా ఇలా నేను ఏ పని చేయడం లేదు, ఇలా ఊరకు ఉండడమే గొప్ప స్థితి అని కొంతమంది తలుస్తూ ఉంటారు. అలా ఉండడం పరమ వైరాగ్యమానికి గురుతు అని కూడా కొందరు ఊహిస్తూ ఉంటారు. ఇలా ఏది పట్టించుకోకుండా ఏ పని చేయకుండా ముప్పూటలా తింటూ కాళ్ళు చేతులు కదలకుండా కూర్చుంటే అదే మరి గొప్ప కార్యము అని కొంతమంది, అదే విరక్తి, అదే దృశ్యమాన జగత్తు పట్ల మేము వైరాగ్యంతో ఉన్నాము అని కొందరు ఊహిస్తూ ఉంటారు. కానీ అది పొరపాటే కదా. ఎలాగంటే ఇక్కడ వాసనలు, కోరికలు అనేవి ఎక్కడికి సంబంధించినవి? దేహానికి సంబంధించినవా? ఇక్కడ నువ్వు కూర్చోబెట్టేది మనసును కూర్చోబెట్టడం లేదు, దేహాన్ని కూర్చోబెడుతున్నావు ఏ పనికి అంటకుండా. కాబట్టి మనసునందు ఉన్నటువంటి వాసనలు, సంస్కారాలు ఉన్నంత వరకు కూడా స్థూల దేహంతో ఈ యొక్క పంచవింశతి అంటే 25 ఇంద్రియాలతో కూడినటువంటి ఈ యొక్క స్థూల దేహంతో నీవు క్రియలు అంటే కర్మలు చేయకపోయినప్పటికీ కూడా జీవుని యొక్క బంధము అనేటువంటిది విడిపడుతుందా? విడిపడదు. ఎందుకు అంటే అక్కడ వాడు కదలకుండా దేహాన్ని మాత్రమే, ఇంద్రియాలను మాత్రమే కదలకుండా కూర్చోబెట్టాడు. కానీ వాని యొక్క మానసికమైనటువంటి అంతరేంద్రియాలు కదులాడుతూనే ఉన్నాయి. ఆ మనసు యందు ఆ సంకల్పాలన్నీ కూడా, వాడి దేహమే కదలలేదు కానీ మనసులో సంకల్ప వికల్పాలు అనేవి విజృంభిస్తూనే ఉన్నాయి. ఏ కర్మలు కూడా చేయకుండా ఊరకనే ఉండేటువంటి వారు తమో గుణమయులైనను అయి ఉండాలి. ఎందుకు అంటే ఏ పనికి వెళ్ళకుండా ఈ కరచరణాది అవయవాలతో కూడినటువంటి కలేబరాన్ని కదలకుండా ఒక చోటే స్థిరంగా ఉంచి ఏ పనులు చేయకుండా ఉండేటువంటి వారు ఎవరు అంటే అజ్ఞానముతో నిండిపోయినటువంటి, సోమరితనముతో నిండిపోయినటువంటి, తమో గుణముతో నిండిపోయినటువంటి వారన్నా అయి ఉండాలి.
లేకపోతే కేవలము విశుద్ధ సత్వమయులై ఉండాలి. ఏ విధంగా అంటే విశుద్ధ సత్వమయులు, సత్వము అంటే తమస్సు నశించి రజస్సు, రజస్సు నశించి సత్వము, సత్వము కూడా నశించి విశుద్ధ సత్వముతో నిండిపోయినటువంటి వారు ఎవరబ్బా అంటే తుర్యగా. ఏ విధంగా నిర్వికల్ప సమాధిస్తులే, అక్కడ వానికి ఎటువంటి దేహ సంబంధమైనటువంటి స్పృహ కూడా లేకుండా, పదార్థాలను కూడా భావించకుండా, వాని శరీరానికి ఆకల, దప్పిక, నిద్ర, అలసట, వృద్ధియ, క్షీణమ అనేటువంటిది కూడా గుర్తించక, భౌగోళిక పరిస్థితులను కూడా గుర్తించక, పరిసరాలను గుర్తించక, తన దేహము మాత్రం స్పృహ కూడా లేకుండా ఉన్నటువంటి వాడు అక్కడ వానికి సంకల్ప వికల్పాలు కూడా లేనటువంటి వాడే అయి ఉంటాడు. ఎలాగంటే అంటే ఏ కర్మలు చేయకుండా ఉండేటువంటి వారు ఎవరు అని చెప్పుకున్నాం. ఇప్పుడు తమస్సుతో, అజ్ఞానముతో, చీకటితో, తమో గుణముతో నిండిపోయినటువంటి వారన్నా అయి ఉండాలి శరీరాన్ని కదిలించకుండా ఉన్నారు అంటే. లేకపోతే కేవలము విశుద్ధ సత్వముతో నిండిపోయినటువంటి నిర్వికల్ప సమాధిస్తులయ్యన్నా ఉండాలి. అంటే మరి మనం మొదట చెప్పుకున్నటువంటి వారికంటే కూడా ఈ 2వ తరగతి వారు అంటే నిర్వికల్ప సమాధిస్తులై ఉంటారు, విశుద్ధ సత్వముతో నిండిపోయి ఉంటారు అంటే అటువంటి వారు లోకంలో చాలా అరుదు కదా, చాలా తక్కువ మంది, అసలు గుర్తించడం కూడా కష్టమే. అటువంటి వారే కదా పరమ పూజ్యులు. వారి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుంది? వాసనలు నశించి వాసనారహితమై ఉంటుంది. అంటే ఏ కల్మషాలు, దోషాలు లేకుండా నిష్కల్మషంగా ఉంటుంది. వారు కర్మలు చేసినప్పటికీ లేదు, చేయకపోయినప్పటికీ కూడా వారికి బంధం లేనే లేదు. అందుకే ఏమని అంటే నైవతస్య కృతేనార్ధో నా కృతేనేహ కశ్చన అని. ఎలాగంటే వారు చేసినా చేయకపోయినా, వారికి కర్మలు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కూడా భౌతికమైనటువంటి కర్మలు కాదు అనేటువంటిది, మానసికమైనటువంటి సంకల్ప వికల్పాలే లేనటువంటి వారు ఇక దేని చేత కూడా వారికి బంధము లేదు కదా అని తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాతా జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణీ విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.